వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ్ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 266వ భాగం 12/8/20 ద్వాదిత్చత్వారింశ సర్గ 42వ సర్గ ఉత్తరాఖండ్ సీతారాములు అశోకవాటికలో విహరించడం, గర్భవతి అయిన సీతకు తపోవనం చూడాలనే కోరిక, రాముడు ఆ కోరిక తీర్చానని మాట. నభిసృజ్యతతో రామ పుష్పకం హేమభూషితం ప్రవివేశ మహాబాహు అశోకవనికామునా ముదా. మహాబాహుబడైన రాముడు బంగారం చేత అలంకరింపబడిన పుష్పకం పంపేసి సంతోషంతో అశోకవనంలో ప్రవేశ చందనాగురుతూతైశ్చ తుంగ కాళీయకైర దేవదారు వనైశ్చాపి సమంతాదుపశోభిత. అశోకవనం చుట్టూ చందన అగరుతూత పున్నాగ రక్త చందన దేవదారు వృక్షాలు దాని శోభను పెంచుతున్న చంపకాశోక పున్నాగ మధుక పనసాననై శోభితాం పారిజాతైశ్చ విధూమజ్వలన పరభై. అశోకవనం చంపక అశోక పున్నాగ మధుక పనస ఆసవ పక్షాలు ధూమం లేని అగ్ని లాంటి కాంతిగల పారిజాత వృక్షాలు ప్రకాశం చేస్తున్నాయి. రోగ్ధనీపార్జునైర్నాగై సప్తపర్ణాతిముక్తకై మందారకదలీ గుల్మ లతాజాల సమాకుల. అశోకవనం రోగ్ధ నీప అర్జున వృక్షాలతో, నాగవృక్షాలతో, ఏడాకుల అరటి చెట్టు సప్తపర్ణిలు, బండి గులివెంద గింజలతో, తీగలతో, మందార వృక్షాలతో, అరటి తోపులతో, తీగలతో వ్యాకులతో. ప్రియంగులిభిగీకదంబైశ్చ తథా చ వపులైరపి జంబూభిర్దాడిమైశ్చైవ కోవిదారైశ్చ శోభితాం. అశోకవనం ప్రియంగు, కదంబ, వకుళ, జంబు, కోవిదార వృక్షాలతో శోభిల్లుతో సర్వదా కుసుమైరమ్యై ఫలవద్భిర్మనోరమై దివ్య గంధరసోపేతై తరుణాంకుర పల్లవై. అశోకవనంలోని వృక్షాలు ఎప్పుడూ పుష్పాలతో ఫలాలతో నిండి మనోహరంగా దివ్యమైన రసం గంధం కల ఆ లేత అంకురాలతో చిగుళ్లతో నిండి ఉంటాయి. తథైవ తరుభిద్ధైవ శిల్పిభి పరికల్పితై చారు పల్లవ పుష్పార్జై మత్త భ్రమర సంకులై. అక్కడ ఉన్న దివ్యాలైన చెట్లు, శిల్పులు, ఉద్యానవనం కొమ్మలు మొదలైనవి కత్తిరించి ఏర్పరిచిన అందమై చిగుళ్ళ పుష్పాలతో నిండి వధించిన తుమ్మెదలతో వ్యాకులంగా. కోకిలైర్భృగ్గరాజైశ్చ నానావర్ణైశ్చ పక్షిభిః శోభితాం శతకశ్చిత్రాం సూతవృక్షాపతంసకైః. అశోకవనం కోకిలతో, శ్రేష్టాలైన తుమ్మెదలతో, అనేక వర్ణాలు గల పక్షులతో శోభిస్తాయి. వందల కొలది చూత వృక్షాలు అగ్రభాగాల్లో పూల గుత్తలతో చిత్ర వర్ణాలుగా. శాతకుంభనిభాకే చిత్కేచిదగ్నిశిఖోపమ నీలాంజనా నిభాశాంతి చాన్యే కాంతి తత్ర స్మపాదపాహ. అక్కడ కొన్ని చెట్లు బంగారంతో సమానం, మరికొన్ని అగ్ని జ్వాలలతో సమానం, ఇంకా కొన్ని నల్లని కాటుకతో సమానం. చూసావా? అరగంట బిఫోర్ టైం